ఏడుకి పుట్టించడానికి బోరుదే, మంట పుట్టించడానికి కట్టెలు, బొగ్గెలు. ఇంకా కింద చెప్తున్నాడు, కొండెగాడు మాటలు ఎలా ఉంటాయట, రుచిగల పదార్థాల్లో ఉంటాయంటే. వాళ్ళు చెప్తుంటే మనకి ఎలా ఉంటుంది చెప్పినా, మనకు మంచి చెప్పుడు మాటలు నచ్చవు కానీ చెప్పండి. వాళ్ళు చెప్తుంటే ఎంత మంచిగా చెప్తుందో వదిన, మాకు అన్ని నీతిలే చెప్తుంది. నీతిలో ఏం చెప్పదో, నీ గోతులు తెస్తుంది, నీకు తెలియదు. నీకు అన్నీ మంచిగా చెప్తుంది. అన్నీ అంటే వాళ్ళు చెప్తున్నప్పుడు మనకి లాజిక్ అనిపిస్తుంది, వాళ్ళు చెప్తున్నప్పుడు రైట్ అనిపిస్తుంది, వాళ్ళు చెప్తున్నప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది, వాళ్ళు చెప్తున్నప్పుడు బ్యూటిఫుల్గా మనకు కనబడుతుంది, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎంత చక్కగా. బాగా ఉండండి. గ్యాసిప్స్ అనేవి లేదా ఈ కొండెములు అనేవి ఎంత డేంజరస్ అంటే, ఒక ఆయన పోలుస్తూ ఒక మాట అన్నాడు, ఇది స్లో మోషన్లో ఎక్కించే పాయిజన్ అంటే గుర్తుపెట్టుకోండి. అబద్ధం అంటే ఏంటని ఎవరన్నా అడిగితే స్లో మోషన్లో చెప్పేది అబద్ధం. అబద్ధాలు ఎప్పుడు స్పీడ్గా చెప్పరు, ఎప్పుడైనా గుర్తుపెట్టారా? ఇదిగో ఇలా రా, అడిపోని ఇలా రా, వెళ్ళనే అండి వెళ్ళనే అండి, అదో స్టైల్ ఉంటుందండి అది చెప్పేటప్పుడు, అదో స్టైల్. అడిపోని అలా పోదు, వెయిట్ సిగ్నల్స్ ఉంటాయి, ఐబ్రోస్ పైకి లేచిపోతుంటాయి, ముత్తులు మూకులు ఈ మూతులు ఇవన్నీ పక్కకి తిరిగిపోతుంటాయి. అదొక సింబాలిక్ లాంగ్వేజ్ ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత వెయిట్ అన్నాక అప్పుడు మళ్ళీ పెడతాడు, ఏం జరిగిందో తెలుసా అనగానే, ఏం జరిగింది సిస్టర్ నీకు విషయం చెప్పాలి, సిస్టర్ నీకు విషయం చెప్పాలి, బ్రదరు ఇంకో సిస్టర్తో మాట్లాడుతున్నాడు తెలుసా అంటే ఇంక అయిపోయింది ఆ కొంప. ఇంకా సిస్టర్ నీకు విషయం తెలుసా, సిస్టర్ బ్రదర్ ఇంకొక అమ్మ ఇంకో సిస్టర్తో మాట్లాడుతున్నాను కానీ దీనికి చెవులు పెద్ద అయిపోతాయి. ఎవరు ఎత్తుకుందా, ఎలా ఉంది ఎత్తుకుందా, నో స్పిన్ ఏమైనా పెట్టుకుందా. నేను అనుకున్నాను అన్నయ్య, ఈడు అన్నయ్య అయిపోతాడు, రోజు క్లోజ్ అన్నయ్య, ఈడు అన్నయ్య అయిపోతాడు, ఈవిడ ఓన్ సిస్టర్ అయిపోద్ది. ఈ అన్నాజల్లు తెగ మాట్లాడేసుకుంటారు ఎవరి కోసం, బావల కోసం, మన కోసమే. మనం క్లోజ్గా మాట్లాడుకుంటారు. వాడు చెబుతుంటాడు, ఈవిడ వింటుంటుంది. నడుతున్నాను ఈ మాట్లాడుతున్నాను, ఈ పదం అంటున్నాను ఏమనుకోకండి, మాస్గా గుర్తుండిపోవాలంటున్నాను. ఈ ఎవరైతే ఉన్నారో ఈ కోబ్యాచ్ ఎవరైతే ఉన్నారని అడుగుతున్నాను. ఇదే గ్యాసిప్స్ అనేవి ఎవరైతే ఉన్నారో నీ సొంత సెల్లికి చెప్తావు నీ బావ కోసం. నిన్ను అడుగుతున్నాను నీ సొంత సెల్లికి నీ బావ కోసం చెప్తావా? చెప్పు, నీ సెల్లికి ఆపరం ఉంటుందేమో. నీ సొంత బావ కోసం నీ చెల్లికి చెప్పవు, మరి చెల్లి పిలిచి ఆ చెల్లికి నువ్వు ఎలా చెప్తాను? సన్నాసిగడు కాకపోతే నువ్వు ఎవడవ చెప్పు. నువ్వు తక్కువ కాపురాలు పాడవుతాయి, నీకు అర్థం అవుదా? ఇదే కొండములు నీ అక్కకి చెప్పు, నీ చెల్లికి చెప్పు. చెల్లి అని పిలుస్తావు, ఆ కాపురం పాడు చేస్తావా? చెల్లి అని పిలుస్తావు, అన్నయ్య అని పిలుస్తాడు, ఆ కాపురం పాడు. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఇలాంటి మాటలు చెప్పొచ్చా చెప్పకూడదా? అసలు ఇంకిత జ్ఞానం పనిచేస్తుందా? నీ సొంత చెల్లికి చెప్పు, నీ సొంత వదిన చెప్పు. వదినా అన్నయ్య ఎవరితోనో మాట్లాడాలని చెప్పు. అక్కడ మాత్రం నీ జ్ఞానం పెద్ద మైండ్ పెరిగిపోయి ఇంత మెదడ వాసిపోయి నీకు ఎంత బాగా పనిచేస్తుందో. ఇక్కడ మాత్రం నీకు ఏం రోగం వచ్చింది? పొరుగులు కాపురాల్లో చిచ్చులు పెట్టే ఈ బుద్ధి అవడదే. సాధారణ కొండాలి బ్యాచ్ మళ్ళీ చెప్తున్నాను. ఇక నచ్చినా నచ్చకపోయినా ఈ ప్రసంగం ఇది వాస్తవం. ఇది మీరు స్వీకరించినా స్వీకరించకపోయినా ఇది పరలోకం నుంచి బయలుపరచబడిన కొండ మీద ప్రసంగంలో ఒక మాట. ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా మార్చుకోవలసిన విషయాలు. కొండములు చెప్పేవారు ఎలా ఉంటారు చెప్తున్నారు చూడండి. వాళ్ళు తీయగా మాట్లాడతారు. నీ మేలు కోరుతున్నాం మేము, నీ మంచి కోరుతున్నాం మేము, నువ్వు బాగుండాలని మేము కోరుకుంటున్నాం, మేము నువ్వు అంత ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నావు. అందుకే గుండెల్లో పెట్టుకోవాలనుకున్నాను. చెప్పండి, నా గుండె గుద్దేసి చెప్పండి, అది నోట్లోంచి వచ్చేసి నీకు నేను చెప్పేస్తున్నాను అనగానే అప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఏమనంటే, అలా చేసాడే ఆడు అనగా, అలాగే చేశాడు, మరేం చేద్దాం? మరి నువ్వే డైరెక్ట్గా ఆడికి చెప్పొచ్చు కదరా అని ఈడు అడుగుతాడు. అప్పుడు ఈడంటాడు, నో 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 నేను అడిగితే బాగోదు, అదేదో చెప్పండి, నువ్వే మీద కూడేసుకొని నేను పైనుండి చెప్పండి సినిమా చూస్తాను. అది బుద్ధి ఉంటుందండి. ఇంత సువార్తలు విని, ఇన్ని ప్రసంగాలు విని, ప్రభురాత్రి సంస్కరణలో చేతులు ముంచి, వాక్యంలో బడపడి, పరలోక సంబంధమైన మర్మాలు రుచి చూసి, అరే పుట్టుక్కమని ఒక మాట అంటే ఇది ఉంటాదా, ఊడిపోద్దా, ఈ బంధాలు ఉంటాయా, తెగిపోతాయా, సంఘాలు ఉంటాయా, ఉండవా, నోరు అదుపు చేసుకోవడం రాక గుండెల్లో ఒక విషయాన్ని గోప్యంగా పెట్టి సమాధానపడటం రాని
నువ్వు సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదా? నువ్వు దేవుడి కుమారుడు అవుతావా? ఓ కాపురం దగ్గర కూర్చుని ఒక గంట మాట్లాడొస్తే ఆ కాపురం నీ వల్లి వచ్చిన తర్వాత బాగుంటుందా, గొడవలు అయిపోతున్నాయా? ఒక స్నేహంలో నువ్వు గంట కూర్చుని మాట్లాడొచ్చిన తర్వాత అక్కడ కాపురాలు ఆ స్నేహాలు బాగుంటున్నాయా, గొడవలు అయిపోతున్నాయా? నువ్వు ఒక స్నేహితుడితో మాట్లాడితే ఇద్దరు స్నేహం బలపడుతుందా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెడుతున్నా? అసలు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరైనా బలపడుతున్నారా, విడిపోతున్నారా? అసలు మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని దేవుని పిల్లలు అనాలా? మిమ్మల్ని ఎలుగు సంబంధాలు అనాలా? మీరు దేవుని రాజ్య సభ్యులు అనాలా? ఏమనాలి చెప్పండి? అసలు దేవుని కుమారులు అంటే చెప్తున్నా, దేవుళ్ళలాగే మన అపరాధాలు దేవుడు ఎలాగైతే గుండెల్లో దాచుకుని మనల్ని క్షమించాడో, నీకు కొన్ని కనబడుతున్నా వినబడుతున్నా రైటో రాంగానికి పూర్తిగా తెలియకుండా ఎదుటోడి దగ్గరికి పోయి నువ్వు వాగితే అని చెప్తున్నాను, గుండెల్లో ఒక విషయం దాచుకోవడం రాని మనము దేవుని పిల్లలం అవుతామా? చెప్పండి. తెల్లారితే నాలుగు భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్క గుచ్చి ప్రతి పొరుగు కుటుంబాన్ని గుచ్చి మాట్లాడుతుంటే మనం దేవుని పిల్లలం అవుతామా? దేవుని పిల్లలంటే ఎవరు? దేవుని గుణగణాలు పోలినవారు. ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే 2 కొరింథీ పత్రిక తీయండి ఒకసారి. రైట్ గాస్పల్ ఏంటో అక్కడ చెప్తాడు చూడండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. మర్చిపోకండి, ఇది పార్ట్ 1. ఇంకా పార్ట్ 2 ఉంది, పార్ట్ 3 ఉంది, పార్ట్ 4 ఉంది. పార్ట్ 1కి ఎలా ఉందంటే చెప్పండి, పార్ట్ 2కి ఒకరి దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకోండి, ఎవడంకా చూడకండి, ఇది నాకే ప్రభు అని ఒక గుట్టకేయండి. ఎవరికి వాక్యాన్ని ఎప్పుడు పక్కోడికి అప్లై చేయకండి. చెప్పండి, మనమే అప్లై చేసుకుందాం. ఈ మెసేజ్ విన్న తర్వాత కూడా మళ్ళీ పక్కకు పోయి చూసావా ఎలా చెప్పాడో అన్నావు అంటే నువ్వెవడవే. ముఖ్యాంశాలు మళ్ళీ చెప్పండి, నువ్వెవడవే. అది బామ్మర్దు, నువ్వు ఎవడ చెప్పండి, నువ్వెవడ. ఈ మెసేజ్ విన్న తర్వాత కూడా ఇది నీకు అప్లై చేయకుండా చూసావా జేమ్స్ అని ఎవరినో టార్గెట్ చేసినట్టు ఎవరిని నిన్నే రారాయి. ఎవడైతే ఇది వాగుతాడో నిన్నే టార్గెట్ చేస్తాం, నిన్నే టార్గెట్ మారుతావనే టార్గెట్ చేస్తాను. మారాలి, మనం అందరం దేవుని పిల్లలు అవ్వాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18 వచ్చింది. ఆ దేవుడు మన క్రీస్తు ద్వారా సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను దేవుడు మాకు అప్పగించెను. ఇప్పుడు చెప్పండి, సమాధానపరచడం అంటే వాక్యం చెప్పి ఒక వ్యక్తిని బలపరచడం, వ్యక్తులతో సహవాసాన్ని బలపరచడం, పొరుగువాడిని ప్రేమించేలా చేయడం. సమాధానపరచడం కూడా ఏంటి చెప్పండి? పరిచర్య. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానపరిచి ఆ ఇద్దరిని దేవుళ్ళలో బలపరచడం ఏంటి చెప్పండి? పరిచర్య. పరిచర్య అంటే పులిపీడ మీద నిలబడి వాక్యాలు చెప్పడమే కాదు. పరిచర్య అంటే చెప్పిన ఇద్దరు విడిపోకుండా, ఇద్దరు చెడిపోకుండా, ఒక కాపురం, స్నేహం, ఒక సహవాసం, ఒక సంఘము పాడవకుండా కాపాడుకునే సమాధానకరమైన మాటలు మాట్లాడి ఆత్మీయంగా బలపరచడం కూడా పరిచర్యే. పౌలు గారు అంటున్నారు, దేవుడు మాకు ఆ పరిచర్య అప్పగించాడు. వ్యక్తులను దూరం చేసుకునే పరిచర్య కాదు, వ్యక్తుల్ని దగ్గర చేసుకునే పరిచర్య. ఇతరులను నిందించే పరిచర్య కాదు, వ్యక్తుల్ని ప్రేమించే పరిచర్య. వ్యక్తుల్ని ఎక్కడో ఏలెట్టు చూపించే పరిచర్య కాదు, వ్యక్తుల్ని దేవునితో సమాధానపరిచే పరిచర్య. ఇది సమాధానపు పరిచర్య. అంటూ కిందకి పట్టినట్టు చూడండి, పోలీసున్నాడు కిందకి. అదేమనగా, దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తును లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకును అప్పగించిన. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ మాట పోలుస్తున్నాను ఏమనుకోకండి. అదేమనగా, దేవుడు వారనే దగ్గర మన అపరాధాలు మన మీద మోపక. ఇప్పుడు చెప్పండి, దేవుడే గనక ఈ వారం మొదలుకొని వారం చివరి వరకు దేవుడు మన మీద నేరాలు మోపడం స్టార్ట్ చేస్తే మనల్ని ఇక్కడ నిలబెట్టారే, ఇదిరా నువ్వు చేసింది ఈ వారం అంతా, ఇదిరా మీరు చేసింది ఈ వారం అంతా, ఇదిరా మీరు చూసింది ఈ వారం అంతా, ఇదిరా మన మీద దేవుడే నేరాలు మోపడం స్టార్ట్ చేస్తే ఒక్కరైనా ఒకరికొకరు వందనం వచ్చిందని చెప్పుకుంటారా? ఇది చివరికి కూడా రాదు, గేట్ దగ్గర కూడా రాదు, గుర్తుపెట్టుకోండి. నా అపరాధాలు ఏంటో దేవుడు బయట పెట్టడం ప్రారంభిస్తే మీరు ప్రసంగం వినడం కాదు, ఆ గేట్ లోపల కూడా రారు. నువ్వేంటో నీ పక్కోడికి బయలుపరిస్తే కనీసం వాడు ముఖం చూడు, వాడు నీ ముఖం చూడు. నీ కాపురం ఏంటో, నీ లొసుకులేంటో బయటపడతాయి. అసలు మీ కాపురం నిలబడదు. మీ స్నేహం ఏంటో చూపిస్తే మీ స్నేహం నిలబడదు. అసలు మీ సువార్తలో మీ
దొద్దున స్వభావం ఏంటో చెప్తే అసలు మీ సువార్త జరగదు. కానీ దేవుడి అపరాధాలన్నింటినీ ఏం చేశాడట? దాచేశాడు. ఈరోజు జేమ్స్ అనేవాడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు, సురేష్ అనేవాడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు, డేవిడ్ అనే ఆయనకి నిలబడి మాట్లాడుతున్నాడు, లేదా ఇంకా తమ్ముళ్ళు, లేదా సాయి వెంకటేష్ గారు, ఇంకా ఏ స్పీకర్ అయినా పులిపేట మీద నిలబడి మాట్లాడుతున్నాడు అంటే మా అపరాధాలను ఎవరు దాచేశారు చెప్పనా? దేవుడు దాచేశాడు. అవే గనక దేవుడు బయటెట్టడం మొదలు పెడితే, అవే గనక దేవుడు బయటపెడితే మా నోట మీరు సువార్త వినలేరు. మీకు అన్నీ ఏం గుర్తొస్తాయి చెప్పండి? అవే గుర్తొస్తాయి. ఇదే పరిచర్య మేము కూడా చేస్తున్నాం అన్నాడు. ఎవరు? పౌలు గారు ఏమంటున్నారు? దేవుడు లెక్క పెట్టడం మొదలెడితే ఆ లెక్కడెవరో మాట్లాడు, దేవుడు బయట పెట్టడం మొదలెడితే ఆ బయట పెట్టిన దాన్ని ఎవడో కాదన్నాడు. అలాంటి విషయాలు దేవుని బిడ్డలుగా పౌలు గారు అంటున్నారు. దేవుడు మా అపరాధాలను ఎలాగైతే దాచేసి మా మీద మోపకుండా తనతో ఎలాగైతే సమాధాన పరిచేసుకున్నాడో, మేము కూడా ఎవరి తప్పులు ఎత్తి మాట్లాడాలనుకోవట్లేదు. మమ్మల్ని క్షమించిన దేవుడు మిమ్మల్ని కూడా క్షమించాడు. దేవుడిని నమ్ముకుండా అయ్యా అని చెప్పడం మొదలెట్టారంట. నువ్వురా సువార్త పనికి వచ్చేది, నువ్వురా ఈ సంఘంలో కూర్చునేది, నువ్వురా అనుకుంటే అపోస్తలులు సువార్త చేయగలరా? వారు బాగా వినండి, వారు మేలుకరమైన సువార్త చేస్తూ, వాళ్ళు మేలుకరమైన సువార్తలు చేస్తూ దేవుడు మన లెక్కల్ని ఎలాగైతే పట్టించుకోలేదో, వాళ్ళు సువార్త చెప్తున్నప్పుడు కూడా ఇతరులను కూడా రకరకాల లెక్కలు సువార్త చెప్పాలనుకోలేదట. దేవుడు మన లెక్కలను క్షమించినప్పుడు నువ్వు ఇతరులకు లెక్కలు వేస్తున్నావంటే దాని బైబిల్ ఏమనిపిస్తుంది చెప్పనా? పాపం. దేవుడు నిన్ను మరుగు చేసినప్పుడు, దేవుడు నిన్ను దాచినప్పుడు, దేవుడు నీ అనంతమైన పాపాలను క్షమించినప్పుడు నువ్వు ఇతరులని పాపాత్ములుగా చూపించిన పెద్ద పరిచర్య అనుకుంటున్నావంటే నువ్వేం చేస్తున్నావు చెప్పబోతున్నావు? పాపం చేస్తున్నావు. సువార్తలో బలపరచని వేడు అదే సువార్త పేరు చెప్పుకొని దాన్ని మార్చి నీకు అనుకూలంగా చెప్పి ఇతరులని గాయపరచడం వేరు. అది పరిచర్య కాదు. వాడిని చెడగొట్టి, ఈయన చెడగొట్టి, వాడి మీద నేరం మోపి, ఈడి మీద నేరం మోపి. అసలు నేరాలు మోపేది దేవుడు కాదు, దేవుని పిల్లలు కాదు. నేరాలు మోపేది ఎవరు చెప్పండి? నా చెప్పాడు తమ్ముడు, ఆది నుండి వాడు నరహంతకుడు, ఆది నుండి వాడు అబద్ధికుడు, ఆది నుండి మనుషుల మీద నేరాలు మోపువాడు. దేవుని పిల్లల మీద తప్పులు పట్టేవాడు ఎవడైనా ఉన్నాడంటే చెప్పండి, వాడే. దేవుడే నా మిస్టేక్స్ అన్ని కవర్ చేసి ఇకపై చేయకని చెప్పి దేవుడే నా మిస్టేక్స్ కవర్ చేసి నన్ను దేవుడు తన ఎదుట ప్రజల ఎదుట నిలబెట్టుకుంటే నీ పొరుగు వారి మిస్టేక్స్ని, నీకన్నా అవి పెద్ద మిస్టేక్స్ కాకపోయినా ఆ మిస్టేక్స్ని వెళ్ళి మూడో వ్యక్తుల దగ్గర నువ్వు ఎందుకు డిస్కషన్ చేస్తున్నావు? ఇది సువార్త. నీకు పూర్తిగా తలా తోక తెలుసా? ఆ మినిస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసా? ఆ సంసారంలో ఏం జరుగుతుందో తెలుసా? ఈ స్నేహంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఏం జరుగుతుంది నీకు ఏమీ తెలియకపోయినా, అది పూర్తి ఆధారం నీకు లేకపోయినా నువ్వు వెళ్ళి ఎదుటివాడు కూర్చి మూడో వ్యక్తికి నువ్వు ఎలా చెప్తున్నావు? భయం ఉందా నీకు అసలు? దేవుడు ఏమన్నాడు అనుకుంటున్నావా? చాలామంది బాగానండి, వీళ్ళ కొండాలు చెప్తున్నప్పుడు వీళ్ళు ఎలా చెప్తారంటే వీళ్ళు నిజమే చెప్తారు, వీళ్ళు నిజం పూర్తిగా చెప్పరు. వాళ్ళ సైడ్ కొంచెం ట్రూత్ వాల్చుకుంటారంటే ఆ సత్యాన్ని వాళ్ళ వైపు కొంచెం వాల్చుకొని వాళ్ళకి అనుకూలంగా తిప్పుకొని వాడిని బ్లేమ్ చేస్తూ వీడు రైట్ అనుకున్నట్టు ఏం చేస్తారు చెప్పండి? ఆ ఎదుటి వ్యక్తి దృష్టిలో వీడిని తప్పుడు వ్యక్తి చేస్తారు. ఆ తర్వాత మీరు వెళ్ళి అటు ఎంతైనా మాట్లాడండి, ఆ మంచి నేల మీద చెడ్డ విత్తనాలు వేశారు కనుక తర్వాత వెళ్ళి అది కాదు, అది అబద్ధం, ఇది నిజంరా, అలా జరగలేదురా, ఇదిరా అసలు విషయం, ఇదిరా అని నువ్వెన్నన్నా వివరించు. కానీ నువ్వు చెప్పిన నిజం వాళ్ళకి ఎక్కదు. కానీ చెప్పండి, ఆడు ముందేసాడు విత్తనాలు, నువ్వెంత చెప్పినాడు ఏమంటే చెప్పినా నాకు అదే నిజం అనిపిస్తుంది. నువ్వెంత చెప్పినా నాకు చెప్పండి వినాలనిపించట్లేదు. లేవో చెప్పండి, ఇలాంటివి లేవో చెప్పండి, ఇలాంటివి లేవో చెప్పండి. గుంపులు గుంపులుగా విడిపోయిన కుటుంబాలు లేవా? గుంపులు గుంపులుగా విడిపోయిన సంఘాలు లేవా? గుంపులు గుంపులుగా విడిపోయిన స్నేహాలు లేవా? క్లోజ్ ఫ్రెండ్స్ విడిపోయిన వాళ్ళు లేరా? నేను పెద్ద గొడవలు ఏమి విడిపోరండి. చిన్న చిన్న పల్చని పొర ఉంటుంది, అలా చెప్పే బాగా జస్ట్ చెప్పండి, ఇలా తిప్పుతారు అంతే. ఆ రోజుతో వాళ్ళిద్దరికీ పెద్ద అగాధం ఏర్పడుతుంది. అందుకే ప్రభు మనకు ప్రార్థన నేర్పాడు. ప్రార్థనలో ఖచ్చితంగా ఇది జ్ఞాపకం చేసుకోండి.
ప్రభువా, నీవు మా అపరాధములు క్షమించిన ప్రకారము చెప్పండి, మేము కూడా ఇతరుల అపరాధము క్షమించులాగన మా ప్రార్థన అంగీకరించి ప్రభువా. మీకు ఏమర్థమవుతుంది? నా విషయాలు ఎలా అయితే నువ్వు గుండెల్లో పెట్టుకుని నన్ను ఎలాగైతే క్షమించావో, ఇతర అపరాధాలు కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా నాకు గుండెల్లో పెట్టుకోవడం నేర్పించు ప్రభువా. వాళ్ళని క్షమించడం నాకు నేర్పించు ప్రభువా. నేను వాళ్ళని క్షమించకపోతే చెప్పండి, నువ్వు నన్ను క్షమించు. మనకెంత పెద్ద గాయం చేసినా, నిలువెల్లా వాళ్ళని మనం చంపేసే మాట్లాడినా, వాళ్ళు నిలువెల్లా వాళ్ళ మాటలకి మన కుటుంబాలు మన పరిచర్య పాడైపోయినా, మనం దగ్గరికి కొన్ని పంటి బిగువున బాధను దాచుకుని మనం చేయాల్సిన పని ఏంటి చెప్పిన? వాళ్ళని క్షమించడం ఇంక వేరే దారి లేదు మనకి. ఎందుకంటే నా దేవుడు నన్ను క్షమించాడు కనుక చెప్పండి, నేను కూడా నాకు హాని చేసిన వారిని నేను ఏం చేయాలి చెప్పండి? క్షమించడమే. అందుకే కొన్నిసార్లు మళ్ళీ అంటారు, ఆడు అంతా అలా చేశాక మళ్ళీ అలా ఆడితే అలా మాట్లాడుతున్నావంటే, ఇలాంటి వ్యక్తులతో దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను నీతో మాట్లాడకపోతే ఎలా చెప్పు? ఇక మన సువార్త ఏమర్థమైనట్టు. అందుకే మన దేవుడు మనకి నేర్పిస్తున్నాడు, సమాధానపరిచే మాటలు చెప్పేవారు సాత్వికులు, సమాధానపరిచే మాటలు మాట్లాడేవారు హృదయశుద్ధి గలవారు, సమాధానపరిచే మాటలు మాట్లాడేవారు దేవుని కుమారులు. అందుకే రాస్తున్నాడు చూడండి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం త్వరగా ముగిద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం నుండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. చెట్టు దాని పొండె వలన తెలియజేయని ఒక మాట చెప్తాను, జాతకమేనండి. సమాధానపరచని మాటలు చెప్పకుండా గొడవలు పెట్టి మాట్లాడి ఎదుటి వారిని తక్కువ చేస్తే నువ్వు వ్యతిరేకం అవుతావు లేదో నాకు తెలియదు, కానీ నువ్వు సరాసరి ఎవరికి వ్యతిరేకం అవుతావు చెప్పనా? దేవునికి వ్యతిరేకం అవుతావు. నువ్వు దేవునికి వ్యతిరేకమై ఏం సాధిస్తావు? ఆశీర్వాదంగా ఉండగలవా? దేవుడికి నేను ఏం వ్యతిరేకం చేశానండి? నేను దొంగతనం చేశానా, అబద్ధం ఆడానా, వ్యభిచారం చేశానా, నేను ఏం దొంగతనం చేశానంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఇతరుల కోసం తప్పుగా మాట్లాడే వాళ్ళని తక్కువ చేస్తే చెప్పండి, నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడినట్టే. నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానా? అందుకే ఒకళ్ళ మాటలు మనకు ఎలా తెలుస్తాయంటే, చెట్టు లాంటిదో చెప్పాలంటే చెప్పండి, దాని ఫలమును బట్టి చెప్పొచ్చట, ఫలాన్ని చూసి చెప్పొచ్చట. ఆ చెట్టు యొక్క మూలాలు ఎలాంటివో చాలామందిని మీరు సరదాగా అంటుంటారు చూసారా, అనాల్సిన మాటలని అనేసిన తర్వాత చివరిని ఒక మాట అంటారు, ఏమి లేదురా చెప్పండి, సరదాగా అన్నానురా. సరదాగా అన్నవేంటి? అనాల్సిన మాటలన్నీ అనేసి, చెప్పాల్సిన మాటలని చెప్పేసి, వాగాల్సిన మాటలన్నీ వాగేసి, గాయపరిచేసి, లాస్ట్గానే మాట్లాడి చెప్తున్నా సరదాగా అన్నానురా. ఏమి లేదురా, ఏమి సరదా అర్థం? నీకు సరదా కూడా అలాంటి గాయపరిచే మాటలు వస్తున్నాయంటే నీ హృదయం దేంతో నిండింది చెప్పండి. నాకు కింద మాట అదే, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ మాటను బట్టి నీ హృదయం ఎలా ఉందో చెప్పొచ్చు. నీ హృదయం లోపల ఏమున్నాయో ఫలములు లాంటి నీ మాటలను బట్టి చెప్పొచ్చు.